గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్కి, తక్కినటువంటి సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రియులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాను, శుభాలు తెలుపుతున్నాను. మీ మధ్యలోనికి రావడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబాలను కలుసుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన సంగతి. తక్కిన పరిచర్యలన్నిటికంటే కూడా కుటుంబాలకు పరిచర్య చేయడం అనేది దేవుడు నా హృదయం మీద ఉంచినటువంటి ఒక భారం. ఆ కారణం చేతనే మీ మధ్యకి రావడం జరిగింది. మీరు ఈ విధంగా కుటుంబాలుగా కూర్చోవడం అనేది చాలా చక్కగా ఉంటుంది. దేవుడు కూడా మిమ్మల్ని ఇలాగా చూడాలని, ఎప్పుడూ ఇలాగా చూడాలని ఇష్టపడతాడు. కుటుంబాలుగా కూర్చోవడం, కుటుంబాలుగా జీవించడం, కుటుంబాలుగా కలిసి వెళ్ళడం అది దేవునికి ఎంతో ఇష్టమైన సంగతి. ఎందుకంటే ఆయన ఒంటరిగా మనుషుల్ని చూడడానికి ఇష్టపడ్డు కదా, ఆ మాట రాయించి పెట్టాడు కూడా. కాబట్టి కుటుంబాలుగా ఉండడం అనేది, కుటుంబాలుగా కలిసి వెళ్ళడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. ఈ కుటుంబ సదస్సుని ఎందుకు పెట్టారు, ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యతను ఇవ్వాల్సి వచ్చింది అనే దాన్ని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్య పరిధిలో చూసుకున్న తర్వాత, ఆ తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని లోతైన రీతిగా మనం చూద్దాం. దేవునికి చాలా ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే సరి అయినటువంటి సంబంధాలు కలిగి ఉండడం, రైట్ రిలేషన్షిప్స్. ఎందుకంటే పరిశుద్ధత అనే దాన్ని దేవుడు ఆ విధంగానే నిర్వచిస్తాడు. మనం కూడా అలాగే అర్థం చేసుకోవాలని దేవుని కోరిక. పరిశుద్ధత అనేది దాన్ని కానీ నిర్వచించాల్సి వస్తే రైట్ రిలేషన్షిప్స్. Holiness is nothing but right relationships. చాలాసార్లు మనకి పరిశుద్ధత అనగానే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాపం లేకుండా జీవించడం, లేకపోతే పరిచర్య చేయడం, ఇలాగా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధత అనే దాన్ని సరి అయినటువంటి సంబంధాలు అని చెప్పబడింది. మనం కూడా అలాగే అర్థం చేసుకోవాలి. భూమి మీద మానవుల మధ్యలో అత్యంత సన్నిహితమైనటువంటి మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏంటో మీకు తెలుసు కదా, భార్యాభర్తల మధ్య సంబంధం. ద మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between human beings is the relationship between wife and husband. అంతకంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇంకొకటి లేదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ కూడా. ఈ రిలేషన్షిప్ని ఏర్పరిచిన వాడు దేవుడే. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్, గాడ్ ఆర్డైన్డ్ ఇన్స్టిట్యూషన్. దేవుడు ప్రారంభించినటువంటి వ్యవస్థ ఇది. ఒక ఆయన యేసుక్రీస్తు వారిని వచ్చి అడిగాడు, అయ్యా అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ సత్యంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. దాని తర్వాత ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు కూడా రెండు సంబంధాలు. ధర్మశాస్త్రాన్ని అంతా కూడా సారాన్ని వడిగడితే, ది సమ్మరీ ఆఫ్ ఎంటైర్ లా యేసుక్రీస్తు వారు రెండు సంబంధాల్లో చెప్పేశాడు. దేవునితో సరైన సంబంధం, నీ
పొరుగువాడితో సరైన సంబంధం. ఇదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం ఏమంటాము? పాపము అని యోహాను పత్రికలో నిర్వచించబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇఫ్ లా ఈజ్ నథింగ్ బట్ దీస్ టూ బేసిక్ రిలేషన్షిప్స్, ఇఫ్ వి ట్రాన్స్గ్రెస్ దిస్ లా, ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే అది పాపం అవుతుంది. ధర్మశాస్త్రం అంటే రెండు రిలేషన్షిప్స్, ప్రాముఖ్యమైనటువంటి రిలేషన్షిప్స్. సో ఆజ్ఞాతిక్రమం పాపము అన్నప్పుడు దాన్ని ఇంకొక రకంగా మనం చెప్పగలిగితే, సరి అయిన సంబంధాలు లేకపోవడం పాపము. అది దేవునితో మనుషులతో ఏమైనా కూడా సరి అయిన సంబంధాలు లేకపోవడం పాపం అవుతుంది. సరి అయిన సంబంధాల్లో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి? ప్రేమ. దేవుని ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం. ఇది లేకుండా సంబంధాలే ఉండవు. దర్ ఇస్ నో మీనింగ్ టు రైట్ రిలేషన్షిప్స్ వితౌట్ లవ్. సంబంధాలలో కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం లవ్ అండ్ టాలరెన్స్, క్షమించడం. ఈ రెండు లేకపోతే సంబంధాలు లేవు అసలు. దేవుడు త్రిత్వంగా ఉన్నప్పుడు, త్రిత్వమైన దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడం అనేది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమపూర్వక సంబంధాలే, ఇంకేం కాదు. దేవునిలో త్రిత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమపూర్వకమైన సంబంధాలు, ద బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఇన్ ద గాడ్ హెడ్. దేవుడు మానవుల్లో కూడా వివాహంలో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు తన పోలిక చొప్పున మనిషిని చేసినప్పుడు వాళ్ళని స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు అని 1వ అధ్యాయం 27వ వచనం ఆదికాండంలో మనం చూస్తాం. దేవుని మనసులో, దేవుని సృష్టిలో స్త్రీ పురుషుల యొక్క ఆ సృష్టి అనేది ముందుగానే ఉంది. కానీ దేవుడు ఏదో ఒక కారణం చేత స్త్రీని కొంచెం ఆలస్యంగా సృష్టించాడు. ఒక విధంగా చేయాలంటే చివరి సృష్టి అనొచ్చు. దేవుని చేతిలో సృష్టించబడిన ద లాస్ట్ క్రియేషన్. ఎందుకు అలాగ ఆలస్యం చేశాడు అనేది దానికి కూడా దేవుడు ఒక కారణం చూపించాడు. దేవుడు వాళ్ళిద్దరిని చేసింది, వాళ్ళిద్దరి మధ్యలో త్రిత్వం మధ్యలో ఎలాంటి ఏకత్వం ఉందో అలాంటి ఏకత్వాన్ని వాళ్ళు కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. ద వన్నెస్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద గాడ్ హెడ్, గాడ్ వాంటెడ్ ఇట్ టు బి ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్. దేవుని యొక్క ఏర్పాటు అది. సో అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళికలో మనం కుటుంబాన్ని అర్థం చేసుకోకపోతే మన ఇష్టం వచ్చినట్లు మన ప్రమాణాలు మనమే పెట్టుకుంటాం. అదే కారణం, కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థని దేవుని యొక్క ప్రమాణాల్లో కాకుండా, దేవుని యొక్క సూత్రాల మీద కాకుండా మన స్వంత సూత్రాల మీద నడిపించుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తే అది నిష్ఫలితం అవుతుంది. దేవుడు కట్టమన్న రీతిలోనే ఇల్లు కట్టాలి. 127వ దావీదు కీర్తన. లేకపోతే కట్టువాళ్ళ ప్రయాస వ్యర్థం అనే మాట చాలా కఠినమైన మాట. వ్యర్థం. 50 ఏళ్ళు జీవించు, 100 ఏళ్ళు జీవించు, ఇంకే ఎన్నేళ్ళైనా జీవించు. దేవుడు యొక్క మాట ఏంటంటే నేను చెప్పినట్లే కట్టాలి, నీ ఇష్టం వచ్చినట్లు కట్టడానికి వీల్లేదు. ఇట్స్ మై ప్రెరగేటివ్ టు పుట్ ఫోర్ ద రూల్స్. దేవుని యొక్క వ్యవస్థని దేవుడే సూత్రాలు నిర్ణయించాడు. ఇలాగా ఉండాలి. ద ఫ్యామిలీ షుడ్ బి లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. హస్బెండ్ షుడ్ బి లైక్ దిస్, వైఫ్ షుడ్ బి లైక్ దిస్. ఇట్ ఈస్ గాడ్స్ ప్రెరగేటివ్. దేవుడే
ఆ వ్యవస్థకి సంబంధించిన ప్రతి సూత్రాన్ని తన వాక్యంలో ఉంచాడు. ఇందాక కిరణ్ గారు చెప్తున్నారు, దేవుని వాక్యం ఖండించడానికి, తప్పుదిద్దడానికి, సరిచేయడానికి యోగ్యమైంది. 2 తిమోతి 3:16. దాని ఒక్కదానికే హక్కు ఉంది. దేవుడు ఏమైతే వ్రాసి పెడతాడో దట్ ఈస్ ద అల్టిమేట్. ఇంక దానికి తిరుగులేదు. దాన్ని ఆల్టర్ చేయడానికి కానీ, దాన్ని కొంచెం కలపడానికి కానీ నీకు నాకు హక్కు లేదు. మనం బెండ్ అవ్వాల్సిందే, అది బెండ్ అవ్వదు. మనం వంగాల్సిందే దేవుని వాక్యానికి, దేవుని వాక్యం వంగదు. దేవుని వాక్యం ఏం చెప్తే మనం దాని ప్రకారంగా వెళ్లాల్సిందే. అది కత్తి కట్ చేస్తుంది, అది మునికోల్ లాంటిది, తంతే నీకే నొప్పి తగులుతుంది, నువ్వే దెబ్బ తగులుతుంది, దానికి ఏమవ్వదు. దేవుని వాక్యం అంత స్పష్టంగా కుటుంబాన్ని గురించినటువంటి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అందుకనే కుటుంబాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం దానికి అనుగుణంగా సరి చేసుకోవాల్సిందే. కానీ ఇది మా దేశ సాంప్రదాయం అండి, ఇది మా కుటుంబ సాంప్రదాయం అండి, మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారండి, మా పాస్టర్ గారు ఇలా చెప్పారండి, మా యొక్క తదనంతరం ఎంతో తరాల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం అని చెప్తే దేవుని వాక్యం ఏముంటుందంటే, నేను చెప్పిన విధంగా కట్టకపోతే కట్టువారు ప్రయాస వ్యర్థం, తప్పకుండా అది నిలబడదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే కుటుంబాన్ని కట్టుకోమని చెప్పాడో, ఎలా కట్టుకోమని చెప్పాడో అలాగే కట్టుకుందాం. అప్పుడే దేవుడు కుటుంబంలో ఉంచినటువంటి అద్భుతమైన సంతోషాన్ని, ఆనందాన్ని మనం సంపూర్తిగా ఈ లోకంలో అనుభవించగలం. If we build our families according to God's will and wish, it's heaven on earth. It's heaven on earth. ఎగ్జాక్ట్ గా దేవుని ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా కట్టుకుంటే కుటుంబంలో పరలోకాన్ని చూడొచ్చు. మనం పరలోకాన్ని వెళ్లకుండానే కుటుంబంలోనే పరలోకాన్ని చూడొచ్చు. కాకపోతే అలా కట్టుకోకపోతే కుటుంబంలోనే మీకు తెలుసు నరకాన్ని చూడొచ్చు. ఇంకా వెళ్ళక్కర్లా అక్కడ దాకా. కొంతమంది కన్నీళ్లు కారుతున్నాయి, కారి ఇంకిపోయి ఇక కన్నీళ్లు కూడా రానటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కన్నీళ్ల మయం ఆ కుటుంబం, దుఃఖమయం ఆ కుటుంబం. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి అనుగుణంగా కుటుంబాన్ని కట్టుకోలేదు. దేవుని వాక్యంలో దేవుడు ప్రేమ అని సహవాసం లేకపోతే రిలేషన్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రేమ మనలాంటి ప్రేమ, అంటే మనం చూపించే ప్రేమ గురించి మాట్లాడట్లేదు. ఆయన ప్రేమించు నీ భార్యను అని చెప్పినప్పుడు, దేవుణ్ణి ప్రేమించు అన్నప్పుడు, నీ తోటివారిని నీలాగా ప్రేమించు అన్నప్పుడు, దేవుని యొక్క మాటల యొక్క అర్థాన్ని మనం చేసుకోకపోతే మనం కుటుంబాలను కట్టుకోలేము. దేవుడు ప్రేమించు అన్నప్పుడు దేవుని ఉద్దేశంలో ఆ ప్రేమకు నిర్వచనం దైవ ప్రేమే, అగాపే అనే ప్రేమతోనే ప్రేమించమని చెప్పాడు దేవుడు. విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే ఆ ప్రేమతోనే ప్రేమించాలి. కుటుంబంలో దేవుడు కోరుకునే ప్రేమ ఏంటంటే దైవ ప్రేమ. లేకపోతే దేవుడు కొండ మీద ప్రసంగంలో ఒకసారి ఎగతాళి చేసి మాట్లాడాడు. 5వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి తీద్దామా? అక్కడ చూస్తే దేవుడు, నిన్ను ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే నీకేమి ఫలం కలుగుతుంది? మీరు మిమ్మును ప్రేమించే వారిని ప్రేమించిన మీకేమి ఫలము? ఫలం లేకపోతే దాన్ని వ్యర్థం అన్నాడు దేవుడు. సుంకరులు అలాగే చేస్తున్నారు కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకేంటి ఫలం? ఇది లోక ప్రేమ. లోకం యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే, ప్రమాణాలు ఎలా ఉంటాయంటే, నిన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను ప్రేమిస్తాను, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నేను ప్రేమిస్తాను, నువ్వు నాకు లోపడుతున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను,
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నీకు లోబడతాను, నువ్వు నన్ను అబ్బా అంటున్నావు కాబట్టి నేను నీకు అబ్బా అంటాను, నిన్ను ప్రశంసిస్తున్నావు కాబట్టి నేను ప్రశంసిస్తాను, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ ద వరల్డ్లీ లవ్. మ్యూచువల్ లవ్ అంటారు దీన్ని, మ్యూచువల్ లవ్, ఇచ్చి పుచ్చుకునే ప్రేమ అని అంటారు. ఈ ప్రేమతో ప్రేమించమని దేవుడు ఎక్కడా చెప్పట్లేదు. అందుకనే ఆ మాటలున్నాయి, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము. దేవా, అయితే విశ్వాసులంగా మా మధ్యలో ఉండాల్సిన ప్రేమ ఏంటి అని అంటే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి ప్రభువు ఏ ప్రేమతో ప్రేమించాలో చెప్తాడు. అక్కడ వాడినటువంటి మాట, ప్రేమకు వాడినటువంటి మాట అగాపే అనేటువంటి మాట వాడారు గ్రీకు భాషలో. 4వ అధ్యాయంలో, ప్రియులారా మనము ఒక్కనినొకడు ప్రేమింతము, ఒకరినొకడు ప్రేమించుకుందాం అని ప్రభు ఆత్మ వ్రాయించినప్పుడు అక్కడ అగాపే అనే ప్రేమతో ప్రేమించుదామనే మాట్లాడారు, కానీ మానవుల మధ్యలో ఉండేటువంటి ప్రేమతో ప్రేమించుకుందాం అనే సంగతి వాడలేదు. అందుకనే ఇక్కడ ఒక నిమిషం ఆగి, ఎలాగ సాధ్యమవుతుంది ఈ ప్రేమ, మనకి సాధ్యమా అనంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ లవ్. ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ లవ్, టు ప్రొడ్యూస్ దిస్ లవ్. ఎంత ట్రై చేసినా కానీ దైవ ప్రేమ మానవుల్లోంచి బయటకు రాదు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించు దైవ ప్రేమతో అని చెప్పినప్పుడు దేవుడు మనల్లోంచి రానటువంటి ప్రేమతో ప్రేమించమని చెప్పడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నేనే ఆ ప్రేమను సప్లై చేస్తాను, నేను సప్లై చేసిన ప్రేమతో నువ్వు ప్రేమించు అని చెప్తాడు. చూడండి అక్కడ కిందలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలా అనగా ప్రేమ నీ నుండి రాదు, దేవుని మూలంగా కలుగుతుంది. నీలోంచి రాదు, సోర్స్ దేవుడే. ఇది దైవ ప్రేమ, మానవ ప్రేమ కాదు. అయితే దైవ ప్రేమ ఎవరిలోంచి వస్తుంది? రోమాపత్రిక 5:5కి వెళదాం. రోమాపత్రిక 5:5కి వెళితే అక్కడ దైవ ప్రేమ ఎవరిలోంచి మాత్రమే వస్తుందో అక్కడ వ్రాయబడి ఉంది. 5:5లో, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ యందు కుమ్మరించబడి ఉన్నది. ఎవరి ద్వారా అంట? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి. ఎప్పుడు ఎవరిలో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎవరిలో ఉంటాడు? ఒక్క విశ్వాసిలోనే. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పాప క్షమాపణ అనుభవాన్ని పొంది ఆయన ప్రభుత్వం కింద ఉండడానికి ఇష్టపడి ఆయనతో నిబంధన చేసుకున్న వ్యక్తుల జీవితాల్లో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ రోజున యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించిన ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఏం తెస్తాడు? చూడండి, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినది. ఆ ప్రేమతో ప్రేమించమని దేవుడు చెప్తాడు. ఆ ప్రేమ డిఫరెంట్ లవ్. అది మనలోంచి, మన పాత స్వభావంలోంచి మనం ఎన్నడూ కూడా దాన్ని ఉత్పత్తి చేయలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావాన్ని కలుగజేస్తే పరిశుద్ధాత్మ దేవుడే ఆ నూతన స్వభావంలోంచి దేవుని ప్రేమను ఆయన తీసుకొస్తాడు. ఈ దేవుని ప్రేమతో ప్రేమించమనే ఆయన చెప్తాడు. దేవుని ప్రేమ అద్భుతమైంది. మనం దేవుని ప్రేమ యొక్క లక్షణాలు చూడాలనంటే మనం గలతీ 5:22లో మొట్టమొదటి లక్షణం ప్రేమ కదా, ఆత్మఫలం ప్రేమ. ప్రేమ యొక్క లక్షణం, ఆ ప్రేమ ఎలా ఉంటుందో దాని లక్షణాలు చూడాలంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయానికి వెళ్లాల్సిందే. 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమాధ్యాయం అది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రొడ్యూస్ చేసే ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అక్కడ కనిపిస్తుంది. మనలోంచి ఆ లక్షణాలు రాకపోతే దాని అర్థం ఏంటంటే
అది దైవ ప్రేమ కాదు అని అర్థం. దేవుడు ఈ ప్రేమతో భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు కోరాడు. అందుకనే విశ్వాసులకు మాత్రమే పరిమితం ఈ ప్రేమ. విశ్వాసులకు మాత్రమే పరిమితం. నేను అవిశ్వాసిని, నా భార్య విశ్వాసి అని అంటే భార్య ప్రేమించవచ్చు కానీ భర్త ప్రేమించలేడు. ఒకవేళ భర్త విశ్వాస అయ్యండి, భార్య అవిశ్వాస అయితే భర్త చూపించగలడు కానీ భార్య చూపించలేదు. అందుకనే అవిశ్వాసాలతో విజ్జోడుగా ఉండకుడి అని దేవుడు చెప్పిన మాట. ఏకత్వానికి కూడా ఇద్దరు విశ్వాసులుగా ఉంటేనే వివాహంలో దేవుడు అనుకున్నటువంటి ఏకత్వం సాధ్యమవుతుంది. లేకపోతే మనం అనుకున్న ఏకత్వమే శరీరాలు మాత్రమే కలుసుకుంటాయి, మనసులు కలుసుకోవచ్చు, కలుసుకోపోవచ్చు, ఆత్మలు అసలే కలుసుకో. ఏకత్వంలో 3 ఉన్నాయి: ద ఫిజికల్ యూనియన్, ద మెంటల్ యూనియన్ అండ్ స్పిరిచువల్ యూనియన్. విశ్వాసులు కాకపోతే, ఇద్దరు విశ్వాసులు కాకపోతే దట్ స్పిరిచువల్ వన్నెస్ విల్ నెవర్ హ్యాపన్. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఇద్దరు విశ్వాసులుగా ఉండాలి అని బోధిస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరూ కూడా కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు అని ఎంచి ఈ యొక్క సదస్సుకి సంబంధించినటువంటి కొన్ని కుటుంబానికి సంబంధించిన కొన్ని సూత్రాలని మనం నేర్చుకుందాం. సో దేవుడు సంబంధాలకు ఇచ్చేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత మనం గుర్తించినప్పుడు దేవుడు ఎంత కృపగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, కుటుంబాన్ని దేవుడు ఎంత గొప్పగా చూస్తాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదాము హవ్వలను తెచ్చినప్పుడు దేవుడు ఆదాము యొక్క అక్కర ఆదాము ఎరిగేంత వరకు అవ్వని దగ్గర తీసుకురాలేదు. అందుకనే చివరిలో చేశాడని చెప్పాను. ఆదాముకి ఆ అక్కర తెలియాలి, ఎంత విలువైందో, ఎంత సహాయం చేసేదో, ఎంత లోటు తీర్చేదో ఆ వ్యక్తి తనకు అర్థమయ్యేంత వరకు ఆదాముని ఈ దగ్గరికి అవ్వని తీసుకురాలేదు. ఆదాముకి అన్ని చూపించాడు, జంతువుల్ని జతలు జతలుగా చూపించాడు దేవుడు. అన్నిటినీ చూపించినప్పుడు ఆదాము పేర్లు పెడతా అన్నాడు దానికి సంబంధించి. దెన్ ఆదాముకి ఆ తర్వాత అర్థమైంది, నాకు లేరేంటి, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి జత, నేను ఒంటరిని అని ఆదాముకు అర్థమైన తర్వాత అప్పుడు దేవుడు ఆదాముకి ఒక ఆపరేషన్ చేసి ముందు పడుకోబెట్టి ఆపరేషన్ చేసి ఎముకను బయట తీసుకొచ్చి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక అమ్మాయిని చేసి, జంతువుల్లో మగవాళ్ళు అందంగా ఉంటారు, జంతువుల్లో మగ జంతువులు చాలా అందంగా ఉంటాయి. సింహం కానీ, నెమిలి కానీ, ఇంకా దేని చూసుకున్నా కూడా మగవి చాలా అందంగా ఉంటాయి. ఆడవాటికి అందం తక్కువ ఉంటుంది. దేవుడు రివర్స్ చేశాడు మనుషుల్లో. మగవాళ్ళు యాక్సెప్ట్ చేయక తప్పదు. రివర్స్ చేసి మీరు జంతువుల్లో కాదు, యు ఆర్ ఎ స్పెషల్ క్రియేషన్, ఇప్పుడు చేస్తాను చూడు అని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన అమ్మాయిని చేసి ఇలా వెంట పెట్టుకుని ఆదాము దగ్గరికి తీసుకొస్తే ఆదాము ఇలా చూసి నాది అన్నాడు. అవునా అన్నాడా లేదా? అది నాది అన్నాడు. విలువ గుర్తించాడు. అది నాది, నా ఎముక, నా మాంసం నాది అన్నాడు. ఇదిగో తీసుకో, నీదే లేవయ్యా, నీలోంచే తీశాను, నువ్వే తీసుకో అన్నాడు. అప్పుడు మీరు ఎవ్వడు మిమ్మల్ని వేరు చేయకూడదు. ఆ విలువ గుర్తిస్తేనే అప్పుడే అర్థమవుతుంది కుటుంబం యొక్క వ్యవస్థ ఎంత పవిత్రమైందో, ఎంత అద్భుతమైందో. అయితే సాతానుడు ఆ దేవుడు జత చేసిన దాన్ని విడదీయడానికి సమస్త ప్రయత్నాలు చేస్తాడు. మొట్టమొదటి రోజు నుంచి వాడు దాంట్లో విజయుడయ్యేంత వరకు, చచ్చిపోయేంత వరకు విడతీస్తూనే ఉంటాడు. Satan continues to break this relationship. వాడికి తెలుసు, ఎందుకంటే దేవుడు ఈ యొక్క బంధంలో
వాడి రాజ్యానికి ఒక విధ్వంసకరమైనటువంటి శక్తిని దాంట్లో ఉంచాడు. సాతాను యొక్క దుర్గాలు కూలిపోవడానికి, సాతాను యొక్క రాజ్యం విఫలమైపోవడానికి దేవుడు శక్తిని కుటుంబంలో పెట్టాడు. కుటుంబంలోంచి ఆ శక్తి సంఘంలోకి వస్తుంది. అది మల్టిప్లై అవుతూ వస్తుంది. ఇలాంటి కుటుంబాలు సంఘంలోకి వస్తే ఆ శక్తి మల్టిప్లై అవుతుంది. సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. ఇట్ మల్టిప్లైస్. అందుకనే వాడికి తెలుసు, వీళ్ళు కలిసి ఉంటే నా రాజ్యం నాశనమైపోతుంది, వాళ్ళు కలిసి ఉండడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తులు కలవకుండా చేస్తే, వీళ్ళు కుటుంబంలో వ్యక్తులు కలవకుండా చేస్తే నా రాజ్యానికి ఎటువంటి ఎదురు లేదు అని వాడికి తెలుసు. మత్తయి సువార్త 18:19లో దేవుడు ఏం పెట్టాడో కుటుంబంలో అక్కడ మనం చూస్తాం. మత్తయి 18:19, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆ ఇద్దరు ఎవరు? మీరే. ఒక భార్య భర్త ఆత్మలో ఏకీభవించి, మనస్సులో ఏకీభవించి, శరీరంలో ఏకీభవించి దేవుని సన్నిధిలో కూర్చుని ఏమి అడుగుతారో దేవుడు వాళ్ళకి నో చెప్పడు. ఈ సంగతి సైతానుకు తెలుసు, మనకు తెలియదు. నేను నా భార్య మా జీవితంలో ఎన్నోసార్లు దీని యొక్క శక్తిని అనుభవించాం. మా వల్ల కానప్పుడు, మా వల్ల అంటే అది మాకు చాలా ఎక్కువగా అనిపించినప్పుడు ఇద్దరు చేతులు పట్టుకుని మనసులో ఏకీభవించి మేము అడిగిన ప్రార్థన దేవుడు ఎన్నోసార్లు ఆలకించాడు. ఇది సత్యం. ఇది సాతానుకు తెలిసి సత్యం. అందుకనే మనసులు ఏకీభవించకుండా ఏదో ఒక పుల్ల వేస్తానే ఉంటాడు, ఏదో ఒక ప్రయత్నం జరిగిస్తానే ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏకీభవించకుండా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ సందర్భంలో మీకు ఒక సత్యం చెప్పాలి. ఇది జరిగింది, నేను పుస్తకంలో చదివాను, ఒక మ్యాగజైన్లో. మెడ్రాస్ నుంచి బెంగళూరుకి ఒక ఫ్లైట్ వెళ్తా ఉంది. ఆ ఫ్లైట్లో ఇద్దరు స్త్రీలు పక్కపక్కన కూర్చున్నారు. ఒక స్త్రీ ఫారినరు, ఇంకొక ఆమె ఇండియన్. ఇద్దరు విశ్వాసులని అనేటువంటి భావన వచ్చేటట్లుగా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ వస్తే ఆ ముందు ఆ తెల్ల దొరసాని గారు, ఆమె నాకొద్దు, నేను తీసుకోను అని చెప్పిందంట. పక్కనున్న ఆమె విశ్వాసి, ఆమె దగ్గరికి వస్తే ఆమె తీసుకుని తిన్న తర్వాత ఆలోచిస్తూ ఉంది, ఏంటి ఈమె ఎందుకు తినలేదు, ఉదయాన్నే మనం భోజనం చేస్తాం కదా, ఒకవేళ తినొచ్చిందా, అది ఎర్లీ అవర్స్, ఆల్మోస్ట్ 6 o'clock ఆ ప్రాంతంలో, తప్పకుండా తింటాం కదా, ఇంతకంటే ముందు ఏం తింటుంది అని అడిగిందంట. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, సిస్టర్ ఎందుకు, వై డిడ్ యూ రిజెక్ట్ ఇట్, ఎందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు అని అంటే, నేను ఉపవాసం ఉన్నాను. ఆమె ఒకసారి షాక్ అయిపోయిందండి. అరే విశ్వాసిని నేను, ఉపవాసం, ఫ్లైట్లో కూడా ఉపవాసం ఉంటారా, ఇంత ఉపవాసం ఉండే విశ్వాసి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో, వీళ్ళ చర్చ్ ఏంటో ఒకసారి కనుక్కోవాలని చెప్పి, ఏ చర్చికి వెళ్తారండి మీరు అని అంటే, చర్చ్ ఆఫ్ సాటన్. చర్చ్ ఆఫ్ సాటనా? ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. మేము చర్చ్ ఆఫ్ సాటన్ సంబంధించిన. మీరు ఉపవాసం చేస్తారా? అవును, మేము ఉపవాసం చేస్తాం. మీరు ప్రార్థన చేస్తారా? అవును, మేము ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తారు? మా ప్రార్థనల్లో మొదటి ఎజెండా విశ్వాసుల కుటుంబాలు విడిపోవాలి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మేము ప్రార్థన చేసేది సాతానికి విశ్వాసుల కుటుంబాలు విడిపోవాలి. సహోదరుడా, సహోదరి, నీ గురించి ప్రార్థన చేసే గుంపులున్నాయి, మీ ఇద్దరు విడిపోవాలని. భయం వేస్తుంది కదా. మనం చాలాసార్లు మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకో, ప్రభువా మేము ఇద్దరం కలిసి ఉండాలి అని. కానీ మనం విడిపోవడానికి మనుషులు ప్రార్థన చేస్తున్నారు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దెర్ ఈజ్ ఎ సిస్టమాటిక్ అప్రెషన్ అగైన్స్ట్ క్రిస్టియన్ హోమ్స్.
చాలా మందికి తెలియదు మీకు కుటుంబానికి వ్యతిరేకంగా ఎంత దాడి జరుగుతుందో. మీ పిల్లల ద్వారా వాడు లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు కొన్నిసార్లు మీ సర్వెంట్స్ ద్వారా వాడు లోపల రావడానికి, కొన్నిసార్లు మీ వాడే బొమ్మల ద్వారా వాడు ఆడడానికి లోపల రావడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు మీ కుటుంబంలోనికి వచ్చి మీ ఇద్దరిని వేరు చేయడానికి వాడు కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చాలాసార్లు సక్సెస్ఫుల్గా ఉంటాడు. బికాస్ మనం ఇగ్నోరెంట్ కాబట్టి కొన్ని విషయాలకి వాడు చాలా సంతోషంతో మీ ఇద్దరిని సపరేట్ చేస్తాడు. మీరిద్దరూ వ్యక్తిగతంగా సపరేట్ అయిపోయి విడాకులు తీసుకునే స్థితికి రారు, కానీ మనసులు కలవు, ఏకత్వం ఉండదు. చిన్న చిన్న విషయాల మీద మీరు డిఫర్ అవుతూ ఉంటారు. మీరు ఒకరి మీద ఒకరు కష్టం పెట్టుకుంటారు. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి కుటుంబాల్లో. ప్రేమించుకుందాం అనుకుంటారు, కొన్నిసార్లు ఆ ప్రేమ సంపూర్ణంగా రాకపోవడానికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోరు. అందుకనే ఈ ఉదయకాలం కొంచెం లోతుగా వెళ్ళి ఎందుకు మనం అలా ఉంటాం, ఏమి అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు ఒకరినొకరు, ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం కొన్నిసార్లు, ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి కొన్నిసార్లు, అలాంటి సమయాల్లో ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఈ ఉదయకాలం ఒక సెషన్ మాత్రమే మనం తీసుకోగలం. యాక్చువల్గా 2 అయితే అనుకున్నాను బాగుంటుందని, బట్ ఒక సెషన్ని మనం చూసుకుని మళ్ళీ మధ్యాహ్నం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఉదయకాలం ఒక సెషన్కి సరిపోతుంది. ఈ మొదటి సెషన్లో ద బిబ్లికల్ ఫౌండేషన్ ఆఫ్ గాడ్, లేకపోతే బ్లూ ప్రింట్ ఫర్ గాడ్స్ ఫ్యామిలీ. అంటే మనం ఏదైనా ఒక కట్టడం కట్టేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం కదా. ఈ కట్టడానికి సంబంధించినటువంటి నమూనా ఎలా ఉంటుంది, ఆర్కిటెక్ట్ ఇలాగ ఇస్తాడనమాట. ఇది ఇలా కట్టాలి, ఇలా కట్టుకున్నాం అని. దేవుడు కూడా మన యొక్క కుటుంబానికి కట్టుకోవడానికి దేవుడు ఒక బ్లూ ప్రింట్ ఆల్రెడీ తయారు చేశాడు. సో గాడ్స్ బ్లూ ప్రింట్, వాట్ ఈస్ గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ అవర్ ఫ్యామిలీ అనే దాని గురించి ఇవాళ ఈ మొదటి సెషన్లో మనం చూస్తాం అన్నమాట. మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చి, ఇది ఇంగ్లీష్లో ఉంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను. తెలుగు రాని వాళ్ళకి కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకున్నాం. అదే ఇదే సేమ్ మన తెలుగులో కూడా మనం దాంట్లో ఆ మాటలు వాడతాం. సో మీరు మీకు కొంచెం సహాయకరంగా కొన్ని ఫ్యామిలీస్కి తమిళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయని విన్నాను. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరిపోతుంది. అక్కడ లీవింగ్, క్లీవింగ్ అండ్ బికమింగ్ వన్ ఫ్లెష్ అనే మాట ఉంది. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ద గాడ్స్ బ్లూ ప్రింట్ అని కూడా మనం వాడచ్చు. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి సంబంధం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఈజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అని దేవుని వాక్యం చెప్తుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంటిమేట్, చాలా చాలా అతి దగ్గర సంబంధం అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. అది
దట్స్ గాడ్స్ బ్లూ ప్రింట్. For this cause a man shall leave his father and mother and shall cleave to his wife and they shall become one. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కొంతసేపు ఆ భాగం మీదే మీ యొక్క గమనాన్ని ఉంచండి. ఆ భాగాన్ని గురించి మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇంకో మాట కూడా ఉంది, అది జెనసిస్ 2, ఇది కూడా ఎక్కడుందో చూద్దాం. 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఈ 2 వచనాల్లో మొదటి వచనం 2:24 అనేది దేవుని యొక్క బ్లూ ప్రింట్, గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఈ యొక్క ఈ స్టేట్మెంట్ 3 సార్లు ఇవ్వబడింది బైబిల్లో. చూడండి, 3-part commandment repeated 3 times in the word of God. 3 సార్లు ఇవ్వబడింది. మత్తయి సువార్త 19:5, మార్కు సువార్త 10వ అధ్యాయం 7-8, ఎఫెసీ పత్రిక 3:5-31. ఆదికాండంలో ఉంది, సువార్తల్లో ఉంది, పత్రికల్లో కూడా ఉంది. ఏదైనా ఒక భాగం పాత నిబంధన, కొత్త నిబంధనలో సువార్తలు వివరించేటువంటి పత్రికల్లో ఉంది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు దాని యొక్క ప్రాశస్యం, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ ఎంత అద్భుతమో, ఎంత ప్రాముఖ్యమో అనే దాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో 3 సార్లు 4 సార్లు రిపీట్ అయినటువంటి ఒక వచనం ఇదే. ఎందుకంటే అది చాలా చాలా ప్రాముఖ్యమని దేవుడు గుర్తించాడు. కాబట్టే ఇది కూడా ఎక్కడ చెప్పబడింది? మొట్టమొదట 2వ అధ్యాయంలోనే, ఆదికాండం 2వ అధ్యాయంలోనే. అందరికీ తెలుసును, ఒక వివాహంతో ప్రారంభమవుతుంది సృష్టి. ఆదికాండం ఒక వివాహంతో అంతమవుతుంది బైబిల్ కదా. ఒక వివాహం అనేది దేవునికి అది ఎంత అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణగా వాడుకున్నాడో, తనకు సంఘానికి ఆయన దాన్ని పోల్చుకున్నాడు. ఇంకా ఏ ఉదాహరణ కూడా ఆయనకి దొరకలేదు. దేవునికి సంఘానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ కోసం ఒక వివాహాన్ని, ఒక మానవుల మధ్యలో ఉండేటువంటి, ఒక భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని ఆయన ఎంచుకున్నాడు. he used that illustration that between wife and husband కదా. సో it's a wonderful illustration. and ఇది ఈ 3-part commandment లో ఓకే, దానికంటే ముందుకు వెళ్దాము. దీంట్లో ఈ యొక్క కమాండ్మెంట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చాలా అడ్డం వస్తుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టమా, అమ్మో అని తల్లిదండ్రులు భయపడతారు. పిల్లలు అమ్మో మా నాన్న మా అమ్మ ఎక్కువ మాకు, భార్య కంటే భర్త కంటే అని పిల్లలు భయపడతారు. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన వాళ్ళని విడిచిపెట్టమని దేవుడు చెప్తాడా? సన్మానించు అని చెప్తున్నాడు కదా దేవుడు, తల్లిదండ్రులు సన్మానించని చెప్తున్నాడు కదా అని చాలా మంది దాన్ని ఒక విధంగా దాని విషయమై కొంచెం అనుమానాలు, ఏదో దీంట్లో ఏదో తప్పు జరిగింది అన్నట్లుగానే చూస్తారన్నమాట. సో దానికి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చాలా అడ్డం వస్తుంది. అండ్ దెన్ అప్బ్రింగింగ్, మన యొక్క దేశంలో మనం పెంచే విధానం కూడా అలాగే ఉంటుంది. భారతదేశంలో ప్రత్యేకంగా గురువు మొట్టమొదట దైవం, గురువు తల్లిదండ్రులు, గురువు దైవాలం అంటారు కదా, వాళ్ళు దేవునితో సమానం అని అంటారు. సో దేవునితో సమానం అనేటువంటి అప్బ్రింగింగ్ లో మనం పెరిగా, మన చుట్టూ ఉన్నటువంటి కల్చర్ అలాగే చెప్తుంది. అది తల్లిదండ్రులు కాళ్ళు ముట్టుకోవాలి, లేకపోతే అక్కడికి వెళ్తే నార్త్కి వెళ్తే తల్లిదండ్రులు ఫస్ట్ ముందు కాళ్ళకి అలా ముక్కుతారు. అది చాలా గొప్ప, వాళ్ళకి ఒక అభివందనం లాంటిది అనమాట. అంటే మన అప్బ్రింగింగ్ కూడా అలాగే చెప్తుంది. కాబట్టి ఇది కూడా ఒక ఆటంకం అవుతుంది అన్నమాట. మన టీచర్స్ మన యొక్క చదువు చెప్పేటప్పుడు కానీ ఇవన్నిట్లో, తర్వాత మనం పెరిగే విధానం, ఎన్వైరన్మెంట్ ఆఫ్ అవర్ గ్రోత్, అండ్ చర్చ్లో కూడా తర్వాత సొసైటీ, మన యొక్క సమాజం, ఇవన్నీ కూడా
మనకి ఇది సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉండడానికి ఆటంకాలుగా ఉంటాయి. They act as obstacles to understand properly God's word. Our cultural background, our upbringing, teachers, and then environment of our growth, church and society. ఇవన్నీ కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉండడానికి ఆటంకాలుగా ఉంటాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మ్యారేజ్ అనేది దేవుని యొక్క ఆ వ్యవస్థ, దేవుడు స్థాపించిన వ్యవస్థ. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, అది మనకి ప్రామాణికం. సొసైటీ కాదు, మరి ఇంకెవరు కాదు. ఇందాక కూడా మనం చూసాం ఆ మాట. కాబట్టి ఇవన్నీ కూడా చెప్తున్న విషయాల కంటే కూడా లెట్ us కమ్ బ్యాక్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమే మనకి ప్రామాణికం. ఇదేం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే సత్యానికి మనం వద్దాం. దేవుని వాక్యంలో మనం ఈ 3 వచనాలు చూస్తే దీంట్లో 3 ఆజ్ఞలు ఉంటాయి. 1 విడిచిపెట్టు, 2 హత్తుకో, 3 ఒకటైపోవాలి. ఏకత్వం, వన్నెస్. ఫస్ట్ వన్ ఈస్ లీవ్, సెకండ్ వన్ ఈస్ క్లీవ్, థర్డ్ వన్ ఈస్ బికమింగ్ వన్. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి అయిపోవడం, అది అల్టిమేట్ గోల్ ఆఫ్ మ్యారేజ్. దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకటైపోవాలి. ఆ ఒకటి అవడానికి 2 మెట్లున్నాయి, 2 దశలున్నాయి. ఈ 2 దశలు లేకుండా జంప్ చేస్తానంటే కుదరదు. ఈ రెండు కూడా ఒక విధంగా షరతులు అన్నమాట. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఆ తర్వాత 3వ స్టెప్కు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో గాడ్స్ అల్టిమేట్ ఎయిమ్ ఇన్ ద మ్యారేజ్ ఇస్ వన్నెస్. 2 people becoming one. How can it be possible? 2 different persons. వీళ్ళు ఏదో ఒక మాంసం లేదా వెన్న ముద్దలు కాదు, 2 కలిపి ఒక ముద్ద చేయడానికి కదా. వీళ్ళు 2 వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు, స్ట్రాంగ్ విల్డ్ పర్సన్స్ అన్నమాట. ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేయడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్, బట్ పాసిబుల్ ఓన్లీ టు ద హోలీ స్పిరిట్. ఇది మనం అంగీకరించక తప్పదు. హోలీ స్పిరిట్ గాడ్ లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిగా అవడం ఇంపాసిబుల్. ఇట్స్ గాడ్స్ మిరకల్. అండ్ గాడ్ డస్ ఇట్. గాడ్ ఎంజాయ్స్ ఇన్ డూయింగ్ ఇట్ బికాస్ ఆయనే కదా పెట్టింది. కాబట్టి మనం కానీ తల వంచితే ప్రభు మేము ఇద్దరు ఒకటైపోతాం ప్రభు అంటే దేవుడు ఒకటి చేస్తాడు. ఎలా చేస్తాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా let us go to the first step. లీవింగ్ అనేది అంటే విడిచిపెట్టు అన్నప్పుడు అసలు పెళ్లిలోనే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క ఇమ్మీడియట్ ఎన్వైరన్మెంట్ని విడిచిపెట్టి వాళ్ళు పెళ్లికి వస్తారు కదా. పెళ్లికి వచ్చేటప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా వస్తాడు. అలాగే పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా వస్తుంది. చాలా బాజా భజంత్రీలు, చాలా ఉత్సాహంగా ఇద్దరు వస్తారు. అయితే పెళ్లి దగ్గరికి స్టేజ్ ఎక్కేటప్పుడు ఎవరు వస్తారు? అక్కడి నుంచే మొదలవుతుంది. చేతులు కలిపిన తర్వాత పాస్టర్ గారు చెప్తారు, మీరు ఇంకెళ్ళండి. తల్లిదండ్రులకి అప్పుడే కొంచెం ఒకలా అనిపిస్తుంది. చేతులు కలిపిన గట్టిగా పట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. పాస్టర్ గారికి వెళ్ళండి అనగానే పెళ్లి కూతురు కూడా విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఆయన మీరు అలాగే పట్టుకోండి, మీరు ఇంకెళ్ళండి. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. సో తల్లిదండ్రులని విడిచిపెట్టేటువంటి ఒక వ్యవస్థ అది ఒక పద్ధతి. తల్లిదండ్రులని విడిచిపెట్టి భౌతికంగా విడిచిపెట్టడమా, మరి ఏ విధంగా విడిచిపెట్టాలి? సో అక్కడ ఇట్స్ లీవింగ్ ద ఇమ్మీడియట్ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ. అసలు పెళ్లి జరిగేటప్పుడు అప్పటిదాకా ఉండే ఫ్రెండ్స్, అప్పటిదాకా ఉండే వాళ్ళతో ఉండేటువంటి పరిచయాలు అవన్నీ కూడా పోయి ఒక న్యూ రిలేషన్షిప్ కోసం వాళ్ళు తమ యొక్క ఇమ్మీడియట్ ఎన్వైరన్మెంట్ని విడిచిపెట్టి వాళ్ళు వస్తారు. రైట్? దెన్ ఈ లీవింగ్ అనేది
మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ లివింగ్. విడిచిపెట్టడం అన్నప్పుడు వాళ్ళని అబాండన్ చేయడం కాదు. యూ యూ జస్ట్ కెనాట్ అబాండన్ ద ఫ్యామిలీ, అబాండన్ ద పేరెంట్స్. అబాండనింగ్ అంటే అర్థం ఏంటి? మీ చావు మీరు చావండి ఇక్కడ నుంచి అని చెప్పడం, ఇక్కడి నుంచి మీ బాధ్యత నాకు కాదు అని చెప్పడం కాదు. నో, దేవుడు ఎప్పుడూ అలా చెప్పలేదు. వాళ్ళు మన కోసం చేసిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు మన కోసం చేసిన త్యాగం, మన కోసం వాళ్ళు చూపించిన ప్రేమ, కొన్నిసార్లు వాళ్ళు తినకుండా మనకు పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో సాక్రిఫిషియల్గా మనల్ని పెంచారు, పెద్ద చేశారు. బట్ దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అన్నప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ లివింగ్ దాన్ ఎ ఫిజికల్ లివింగ్. ఫిజికల్ లివింగ్ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది, బట్ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ లివింగ్ అంటే అర్థం ఏంటంటే భావోద్రేకపరమైనటువంటి విడిచిపెట్టడం అని అంటే అర్థం ఏంటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికి కూడా, వాళ్ళిద్దరంటే పురుషుడికి స్త్రీకి కూడా తల్లిదండ్రులే వాళ్ళ భావోద్రేకాలకు తీర్చుకోవడానికి వాళ్ళే ఆధారం. సపోజ్ అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయికి కాలేజీకి వెళ్తుంది, కాలేజీలో ఎవరో గొడవ చేశారు. ఎవరో గొడవ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడుస్తుంది. నాన్న గొడవ చేశారు, నాన్న వాళ్ళు అలా అన్నాడు, ఇలా అన్నాడు అని గట్టిగా, అమ్మ వదిలేమ్మా, మంచిదమ్మా, ఏం పర్లేదు, నేను వెళ్తా కదా వాడిని తంతాను అని. దట్ ఈస్ ద న్యాచురల్. ఆ అవుట్లెట్, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆ అవుట్లెట్ ఏడ్చి వాళ్ళు నేనున్నా కదమ్మా, నీకుంది, నేనున్నా కదా అని చెప్తే ధైర్యం చెప్తే, అలాగే నాన్నగారు, అలాగే అమ్మ అనుకుంటే ధైర్యంగా అప్పుడు మళ్ళీ మేము ఉన్నామమ్మా, నీ మీద ఏగా వాళ్ళేమో మనం అని చెప్పి చాలా ధైర్యం చేస్తారు. మీన్ దట్ ఈస్ న్యాచురల్. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఈ బంధం, ఈ ఎమోషనల్ బంధం తెగిపోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకోనంటే దేవుడు నీ ఎమోషనల్ అవుట్లెట్ కి దేవుడు ఇంకొక వ్యక్తిని ఇస్తున్నాడు. God is supplying another person for your outlet of emotions to meet the emotional needs of the person. God is now supplying another person. దాని ఆయన ఏమన్నాడంటే సాటి అయిన సహాయం. భర్తకు భార్య సాటి అయిన సహాయం, భార్యకు భర్త సాటి అయిన సహాయం. సాటి అంటే అర్థం ఏంటి? తగినటువంటి, ఈక్వల్. నీతో సాటి ఎవరు అంటాం కదా. సో ఈక్వల్ అండ్ రైట్, ఫిట్టింగ్. సో దేవుడు ఒక నూతనమైనటువంటి ఒక రిలేషన్షిప్ ని దేవుడు నీకు ఇస్తున్నాడు, ఒక వ్యక్తిని నీకు ఇస్తున్నాడు, సప్లై చేస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇక్కడే ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ లివింగ్ అనేది జరగకపోతే సైకలాజికల్ అండ్ ఎమోషనల్, మానసికమైనటువంటి అండ్ భావోద్రేకపరమైనటువంటి రెండు రకాలైనటువంటి లివింగ్ జరగాలి. మానసికంగా ఎందుకు అనంటే గాడ్ ఈజ్ నౌ గివింగ్ యూ ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఎ న్యూ లీడర్ అండ్ ఎ ప్రొటెక్టర్. వైఫ్ కి గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ ఎ న్యూ లీడర్ అండ్ ప్రొటెక్టర్. హస్బెండ్ కి ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గార్డింగ్ అ పర్సన్. దేవుడు ఒక వ్యక్తిని సంరక్షించడానికి ఒక బాధ్యత, నాయకత్వ బాధ్యత అప్పగిస్తున్నాడు. సో ఈ రెండింటి బట్టి సైకలాజికల్ లివింగ్ జరగాలి, ఎమోషనల్ లివింగ్ జరగాలి. తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సైకలాజికల్ బాండ్ అనేది కట్ చేయబడాలి. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ బట్ నెసెసరీ యాక్షన్. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ యాక్షన్. అరే ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడు నేను విడిచిపెట్టాలా సైకలాజికల్గా, ఎమోషనల్గా? దేవుని వాక్యం చెప్తుంది ఎస్. ఆ విడిచిపెట్టడం అనేది ఇట్స్ పెయిన్ఫుల్ బికాస్ యు ఆర్ నౌ పేయింగ్ ఎ ప్రైస్ ఆఫ్ లివింగ్. పెళ్లి చేసుకునే బిడ్డలు వాళ్ళు ఒక ప్రైస్ చెల్లిస్తున్నారు ఆఫ్ లివింగ్. ఎందుకునంటే టు కమ్ టుగెదర్ ఇన్ ఎ వెరీ క్లోజెస్ట్ వే. హత్తుకోవడానికి వాళ్ళు చెల్లించే క్రయం
విడిచిపెట్టడం. సైకలాజికల్ అండ్ ఎమోషనల్ లివింగ్. ఈ దశలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. అదేంటంటే, మనం పుట్టేటప్పుడు తల్లికిన్ను బిడ్డకు ఒక బంధం ఉంటుంది కదా. ఏంటది? ద పేగు అంటాం కదా, ఈ బొడ్డు పేగు అంటాం. ద అంబెలికల్ కార్డ్. అంబెలికల్ కార్డ్ కనెక్ట్స్ ద మదర్ అండ్ ద ఫీటస్. 9 months అలాగే కంటిన్యూ అవుతుంది. అది 9 months నుంచి తల్లి నుంచి అంతా ఫుడ్, ఆక్సిజన్ అంతా కూడా అటు నుంచే వెళ్తుంది. అలాగే ఎక్స్క్రిటరీ మ్యాటర్, విసర్జక పదార్థాలన్నీ కూడా దాంట్లోంచే వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇట్స్ ఎ లింక్ బిట్వీన్ అ మదర్ అండ్ ద ఫీటస్, పిండం. అయితే బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత నౌ ఇట్స్ టైం కమ్స్ వెన్ హీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ లివ్ ఇండిపెండెంట్లీ. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, బయటికి రాగానే కట్ చేస్తారు. తల్లిగానే వద్దండి కట్ చేయొద్దు, అలాగే ఉండి నాకు దగ్గర 9 నెలలు ఉందండి, 9 నెలలు పెంచుకున్నాను, దాంట్లోంచి వెళ్ళింది, అలాగే ఉంచండి అని అంటదా? అందు. కట్ ఇట్. అది తర్వాత కూడా మనం పేగు బంధం అని అంటాం కదా, చాలాసార్లు మాట వాడతాం. ఆ పేగు బంధం అనేది అది కంటిన్యూ అవుతుంది. దట్ లవ్ కంటిన్యూస్ అండ్ దెన్ అవన్నీ అలా కంటిన్యూ అవుతాయి. అయితే ఏది ఇక్కడ దేవుడు ఆ ఇద్దరు బిడ్డలతో చెప్తున్న సత్యం ఏంటంటే, ఇప్పటిదాకా ఎమోషనల్ నీడ్స్ కోసం సైకలాజికల్గా పేరెంట్స్ మీద ఆధారపడ్డారు. ఇక ఇక్కడ ఈ తర్వాత దేవుడు నీకు ఒక నూతనమైన వ్యక్తిని ఇస్తున్నాడు. ఆ వ్యక్తిని మీదనే నీవు ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిజికల్ లివింగ్ అనేది అన్నిసార్లు కుదరకపోవచ్చు. పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళుగా ఉన్నారు, వాళ్ళకి పని చేసుకోవడానికి కూడా అంత శక్తి ఉండదు. కొన్నిసార్లు అలసిపోయారు, జీవితంలో నిన్ను పెంచి పెద్ద చేసి వాళ్ళు అలసిపోయారు. వాళ్ళని చూసుకునే బాధ్యత మనదే, పిల్లలదే. అటు అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ. వాళ్ళ అమ్మాయికి ఆ అమ్మాయి ఒకటే అనుకోండి, ఆ అమ్మాయి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూడా అమ్మాయిదే. ఒకవేళ ఈ అబ్బాయి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ బిల్స్ ఇంకా రకరకాలు ఉంటాయి. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అక్కడ ఎంతైనా ఉంది ఫిజికల్. అయితే వాళ్ళు చాలా మంచిగా ఎనర్జీతోనే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, చక్కగా ఇంకా మంచిగా ఉన్నారు. అలాంటప్పుడు తల్లిదండ్రులని, అమ్మ వీ లవ్ యూ సో మచ్, నాన్నగారు వీ లవ్ యూ సో మచ్, బట్ దెన్ కొంతకాలం మేము ఒక సపరేట్గా ఉండాలనుకుంటున్నాం, కొంత ప్రైవసీ ఉంటుంది, మాకు కూడా బాగుంటుంది ఇండిపెండెంట్గా ఉండడం. డజంట్ మీన్ దట్ వీఆర్ లీవింగ్ యూ ఆఫ్. అలా కాదు, గివ్ అస్ పర్మిషన్ దట్ టు స్టే సపరేట్లీ. మాకు కొంత అవగాహన, మా ఇద్దరి మధ్యలో మంచి అవగాహన రావడానికి కొంత సమయం మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఇంకో ఇంట్లో తీసుకుని ఉంటాము అని చెప్పడం చాలా మంచిది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సపరేట్గా ఉండడం, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్, వాళ్ళు ఒకవేళ తర్వాత తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకోవడం అనేది చాలా హెల్దీ యాటిట్యూడ్. అది ఫిజికల్ లివింగ్ అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు సాధ్యమైనప్పుడల్లా కూడా అది జరగడం మంచిది. బ్రేకింగ్ అవే ఫ్రమ్ ద పేరెంటల్ థైస్. పేరెంటల్ టైస్ అనేది వాళ్ళతో బంధం అదవాలి, ఇది కాదు. దాని అర్థం ఏంటంటే, ఇందాక అనుకున్నట్లుగా ఆ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ టైస్ ఓన్లీ. మూవింగ్ ఫ్రమ్ వన్ రిలేషన్షిప్ టు అనదర్. విడిచిపెట్టడం అని అంటే అర్థం ఏంటంటే, ఒక సంబంధంలోంచి ఇప్పుడు ఇంకొక సంబంధంలోనికి వెళ్తాం. మొట్టమొదటి సంబంధం ఎవరితోటి? పేరెంట్స్ తోటే. పేరెంట్స్ తోటి ఎంతో చక్కటి సంబంధాన్ని ఉంచుకున్నాం, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంది. నా వాళ్ళే మనకి అల్టిమేట్, ఎంతో ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది తల్లిదండ్రులతోటి మనకి. వాళ్ళతోనే అన్ని పంచుకునే వాళ్ళం, వాళ్ళతోనే అన్ని చెప్పుకునే వాళ్ళం, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో హెల్ప్ పొందాం. ఏదైనా కావాల్సి వస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాళ్ళం, సలహా కావాల్సి వస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాళ్ళం. నా ఇట్స్ ఎ న్యూ రిలేషన్షిప్. నా ఏమవుతుందంటే, మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రులతో ఉండే రిలేషన్షిప్ కంటే కూడా అతి ఇంటిమేట్ రిలేషన్షిప్ ని దేవుడు భార్యకు ద్వారా, భర్త ద్వారా ఇస్తాడు. ఇట్స్
చేంజ్ ఆఫ్ ప్రయారిటీ ఇన్ యువర్ లవ్. పెళ్ళైన తర్వాత నువ్వు అత్యధికంగా ప్రేమించే వ్యక్తి ఎవరు? భార్య కానీ భర్త కానీ. అంతే. నేను అత్యధికంగా ప్రేమించే వ్యక్తి మా అమ్మ అని చెప్పడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. అలా ఇది జరగగానే ఏమవుద్దంటే తల్లిదండ్రుల్లో చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అమ్మో ఏంటి నిన్నగాక మొన్న వచ్చింది ఈ అమ్మాయి నా కొడుకుని లాక్కెళ్ళిపోయింది అనుకుంటారు కదా. నిన్నగాక మొన్న వచ్చాడు ఈ అబ్బాయి మా అమ్మాయిని మొత్తం వల్ల వేసుకున్నాడు అని వీళ్ళు అనుకుంటారు. సో అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ చెప్తుంది, కానీ దేవుని వాక్యం అలాగే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక అద్భుతమైన రిలేషన్లోకి వస్తారు. అప్పటిదాకా తల్లిదండ్రులతో ఉండేటువంటి రిలేషన్ కంటే కూడా చాలా ఎక్కువైనటువంటి ఇంటిమసీ వాళ్ళ మధ్యలో ఏర్పడుతుంది. Now they come into a new authority structure. మ్యారేజ్ అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిన రోజు నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రుల యొక్క అథారిటీలోంచి బయటకు వస్తారు. అదెలా కుదురుతుందండి? మా మాట కాదనకుండా మా అబ్బాయి ఎక్కడికి ఏం చేయడు, వాడు ఎంత దూరం వెళ్ళినా కూడా, అమెరికాలో ఉన్నా కూడా నేను చెప్తేనే వాడు ఏమైనా చేసేది అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్తుంది తెలిసిన, విడిచిపెట్టి హత్తుకో. దాని అర్థం ఏంటంటే ఆ రోజు నుంచి తల్లిదండ్రుల యొక్క చెయ్యి, యాక్చువల్గా తల్లిదండ్రులు వాళ్ళ చేయి పట్టు నడిపిస్తారు. అప్పటిదాకా జీవితంలో అరే ఇలా చేయి, అలా చేయి, ఇదిగో ఇది వద్దు, అక్కడికి వెళ్ళు, ఇది చదువుకో, ఈ కోర్స్ వద్దు, ఇది మంచిగా ఉంటుంది, ఇదిగో దీంట్లో చాలా లాభం ఉంది, ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ పెట్టు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తారు. అయితే పెళ్ళి అయినప్పుడు నాన్నగారి చెయ్యి అమ్మ చెయ్యి వదిలిపెట్టి అబ్బాయి ఎవరు చేయబట్టుకోవాలి? అమ్మాయి చేయబట్టుకోవాలి. అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ చెయ్యి వదిలిపెట్టి అబ్బాయి చేయబట్టుకోవాలి. మరి రెండో చెయ్యి ఖాళీగా ఉందిగా, ఒక చెయ్యి పట్టుకున్నావు, రెండో చెయ్యి దేవుని చేయబట్టుకోవాలి. ఆ రెండో చేతితోటి దేవుని చేయబట్టుకోవాలి. చేతులు ఖాళీగా ఉండకూడదు. ఒక చెయ్యి భార్యని భర్తని పట్టుకోవాలి, ఇంకో చెయ్యి దేవుని పట్టుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పుడు చూస్తూ ఉండాలంతే. తల్లిదండ్రులు వదిలిపెట్టడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి, మనసు సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి మనసును సిద్ధపరచుకోవాలి. మనసుని, హృదయాన్ని సిద్ధపరచుకుని నా బిడ్డను దేవుని కోసం ఇప్పటిదాకా పెంచాం మేమిద్దరం కలిసి. ఆ బిడ్డను ఒక ప్రయోజకుడిని చేశాం. ఆ బిడ్డను దేవుని చేతికి అప్పగిస్తాం. ఆ బిడ్డకు ఒక జతను దేవుని చిత్త ప్రకారంగా ఇచ్చాము. నౌ దే విల్ స్టార్ట్ ఎ న్యూ యూనిట్. వాళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త యూనిట్ ని స్టార్ట్ చేస్తారు. ఈ యూనిట్ కి నాయకుడు ఎవరు? భర్త. ఈ యూనిట్ కి నాయకుడు ఆ కుటుంబానికి భర్త. ఇప్పుడు ఒక యూనిట్ లోంచి ఇంకొక యూనిట్ బయటకు వచ్చింది, లేకపోతే 2 యూనిట్లలోంచి ఇంకొక యూనిట్ బయటకు వచ్చింది. 2 యూనిట్లు ఎవరు? వీళ్ళ తల్లిదండ్రులు ఒక యూనిట్, వాళ్ళ తల్లిదండ్రులు ఒక యూనిట్. వీళ్ళిద్దరిలోంచి ఇద్దరు వచ్చి నౌ థర్డ్ యూనిట్ హ్యాస్ టేకెన్ షేప్. ఒక కొత్త యూనిట్ వచ్చింది. దీంట్లో వీళ్ళిద్దరూ వేలు పెట్టకూడదు. వాళ్ళ యొక్క బంధం లేకపోతే వాళ్ళ యొక్క అధికారం, ద న్యూ అథారిటీ స్ట్రక్చర్, ఒక న్యూ అథారిటీ స్ట్రక్చర్ ని వాళ్ళిద్దరూ ఫామ్ చేసుకుంటారు. అయితే ఇండియాలో 90% సమస్యలు దేనివల్ల వస్తాయి తెలిసిన మీకు? సర్వే చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇన్ ఇండియా 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ దే కమ్ ఫ్రమ్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది ఇన్లాస్. అత్తమామల యొక్క ఏమంటుందని ఏమంటారు, చొరవ లేకపోతే జోక్యం. అత్తమామల యొక్క జోక్యం ద్వారా వచ్చినటువంటి సమస్యలే
90% కుటుంబాల్లో ఉన్నాయి. దేవుడు ఇవన్నీ ఎరిగినవాడు కాబట్టే ఆయన అనంతమైన జ్ఞానంలో ఆదాముకి హవ్వలకి అత్తమామలు లేరు. అవునా? అత్తమామలు లేనటువంటి కుటుంబం అదొకటే. అత్తమామలు లేనటువంటి ఆదాము హవ్వలకు కూడా దేవుడు ముందుగా ఎరిగి మన కోసమే రాసింది. ఆదామా హవ్వ జాగ్రత్తగా వినండి, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ యొక్క అథారిటీని విడిచిపెట్టాలి, వాళ్ళతో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ అండ్ దెన్ ది సైకలాజికల్ ఆ బంధాన్ని విడిచిపెట్టాలి. నౌ యూ మస్ట్ కమ్ టుగెదర్. ఒకరినొకరు మీరు హత్తుకోవాలంటే విడిచిపెట్టడం అనేది జరిగి తీరాలి. విడిచిపెట్టడం సరిగ్గా జరగకపోతే హత్తుకోవడం జరగదు సరిగ్గా. The extent to which the leaving takes place, to that extent the cleaving takes place. దేవుడు పెట్టినటువంటి చక్కటి ఆర్డర్ అది. సో అందుకనే విడిచిపెట్టడం అనేది జరిగి తీరాలి. అలాగాని విడిచిపెట్టకపోతే ద హస్బెండ్ కెన్ నెవర్ బి ఎన్ ఏబుల్ లీడర్. భర్త తన నాయకత్వాన్ని కుటుంబంలో నెరవేర్చాలి అంటే భర్త తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలి, తన తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. అలాగే భార్య ఒక అద్భుతమైన వ్యక్తిగా బ్లాజమ్ అవ్వాలని అంటే తన తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క అధికారంలోంచి బయటికి రావాలి. అయితే చాలాసార్లు జరిగేది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అధికార యంత్రాంగంలోంచి బయటికి రావడానికి సిద్ధపడి ఉండరు మ్యారేజ్ అయ్యేవాళ్ళు. సో మెనీ హస్బెండ్స్, పర్టికులర్ మెనీ హస్బెండ్స్, దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్ దేర్ పేరెంటల్ అథారిటీ. మన ఇండియాలో ప్రత్యేకంగా, ఫారిన్ కంట్రీస్లో ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. 14 ఏళ్ల తర్వాత వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపేస్తారు, తల్లిదండ్రులు పంపేస్తారు, అరే పోయి ఎక్కడ డార్మెటరీలో ఉండండిరా అని. అయితే మన ఇండియాలో నాన్నగారు అమ్మ అని, అమ్మ అయితే ఇంక వాడిని కొంగును కట్టుకుంటుంది అనమాట. మగపిల్లోడిని అయితే అంత ఇదిగా ప్రేమిస్తారు. కాబట్టి అతనికి విడిచిపెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అమ్మాయికి విడిచిపెట్టడం అనేది కొంత సైకలాజికల్ ప్రిపరేషన్ ఉంటుంది మన ఇండియాలో. అవును కదా? చెప్తా ఉంటారు ఆ తల్లిదండ్రులు, అయ్యే నువ్వు ఏదో రోజున వెళ్ళిపోవాలి, ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి, ఒక అయ్యే చేతిలో పెడతావు నిన్ను అని వాళ్ళు మొట్టమొదటి చెప్తా ఉంటారు. కాబట్టి సైకలాజికల్గా మా అమ్మ నాన్నగారిని విడిచిపెట్టాల్సి వస్తుంది, పర్లేదులే అని ఒక విధంగా సైకలాజికల్ ప్రిపేర్. అబ్బాయితో ఎవరైనా చెప్తారా, అరే ఒక రోజు నువ్వు విడిచిపెట్టాలని మమ్మల్ని అంటారా? ఎవ్వడూ అండి ఇప్పుడు దాకా. ఏదో ఒక రోజున నిన్ను విడిచిపెట్టాలరా మేము అనే ఏ తల్లిదండ్రులు అనరు. అమ్మాయిని తెచ్చుకుంటారు అంటారు కదా, అలాగే అబ్బాయిని తెచ్చుకుంటామని ఆడపిల్లల వాళ్ళు అనరు అనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి ఈ సమస్య వల్ల తల్లిదండ్రులు దగ్గర అబ్బాయి అమ్మాయి నివసించేటువంటి ఆ ఆవశ్యకత ఎక్కువ కాబట్టి ఆ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు ఏది కావాలంటే అది తినడానికి కానీ, ఏది కావాలంటే అది వండుకోవడానికి కానీ, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడానికి కానీ, ఎక్కడికి వెళ్తున్నారు స్కూటర్ తయారవుతున్నారు అనుకోండి, వెంటనే పెద్ద అని అడుగుతారు అన్నమాట, ఎక్కడికి వెళ్తున్నారా? ఇవాళ ఏదో ఎగ్జిబిషన్ వచ్చిందంట అందుకని అక్కడికి వెళ్తాం. ఏమవుతులే కూర్చోవా లోపలికి వస్తాడు. అమ్మగా నాన్నగారు వద్దంటున్నారు. నాన్నగారికి వద్దంటున్నారా? అర్లేండి, ఎలాగ నాకు నచ్చ చెప్పండి. మీరేం చెప్పారు? ఎగ్జిబిషన్ అని చెప్పారు. అబ్బా బుద్ధి లేదండి మీకు నిజంగా. ఎగ్జిబిషన్ అని చెప్తారు ఎవరన్నా? షాప్కి ఇలా అవసరాలు వచ్చినాయి, కొన్ని వెచ్చాలు కొనుక్కుంటామని చెప్పొచ్చు కదా. ఇలా చెప్తారు కొన్నిసార్లు. ఎందుకంటే ఈయన ఇంకా ఆయన కింద ఉన్నాడు అన్నమాట. పెళ్ళైనా కూడా ఈయన ఇంకా ఆయన కిందే ఉన్నాడు. సో ఇంట్లో ఉన్న అధికారం అంతా ఎవరు చూస్తూ ఉంటారు? పెద్ద ఆయన చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబాల్లో 3 కుటుంబాలు ఉంటాయి. అక్కడ ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాయి. 3 గదుల్లో వేరువేరుగా ఉంటారు. అయితే కిచెన్ ఒకటే ఉంటుంది. కుటుంబాలు మాత్రం 3 ఉంటాయి, కిచెన్ మాత్రం ఒకటే ఉంటుంది. దానికి అధికారి ఎవరు? అత్తగారే. అత్తగారే అధికారి. కాబట్టి ఒకవేళ గవ్వుకుని వెళ్ళి నాకు పకోడీలు చేసిన చాలా బాగా ఇష్టం అండి, కొంచెం పకోడీలు చేసి అత్తగారిని అడగాలి, పర్మిషను ఆమెను అడగాలి. సో ఫ్రీడమ్ ఉండదు ఇంట్లో.
ఈ 3 కుటుంబాలకి నాయకుడు ఎవరు? పెద్ద ఆయన నాయకుడు. ప్రతిదాన్ని నాన్నగారితో చెప్పాలి. నాన్నగారు ఎస్ అంటేనే ఇంట్లో జరుగుతాయి. అని దేవుడు అంటాడు 3 కుటుంబాలు ఉన్నా కూడా పెద్ద ఆయన కుటుంబానికే నాయకుడు. అక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారు మొత్తం చెప్పండి. ఇప్పుడు 4 నాయకులు ఉన్నారు. పెద్ద ఆయన కుటుంబం పెద్ద అయింది. 3 పిల్లల కుటుంబాల్లో భర్తలే నాయకులు. ఎవరి నాయకత్వం వాళ్ళదే. ఎక్కడా కూడా ఇంటర్ఫీరెన్స్ ఉండడానికి వీల్లేదు. దేవుడు చెప్పాడు నీ కుటుంబానికి నువ్వే నాయకుడివి, మీ అత్త కాదు, మీ నాన్న కాదు. ఎవరి కుటుంబానికి భర్తనే దేవుడు అడుగుతాడు. భర్త మీద చాలా బాధ్యత ఉంటుంది. ఎవరి కుటుంబానికి వాళ్ళే ఆ భర్తలే నాయకులుగా ఉంటారు. మరి పెద్దవాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు పెళ్ళైనప్పుడు వాళ్ళు కూడా కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. ఆ కుటుంబానికి నాయకుడు వాళ్ళే, ఆయనే. లేకపోతే అలాగా. అయితే ఇప్పుడు ఈ 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్నాయి. మళ్ళీ నాయకత్వాన్ని కొనసాగించడానికి వీల్లేదు. దేవుడు అంటాడు బయటికి రా, నాయకత్వంలోంచి బయటికి రా, విడిచిపెట్టు అనే దాంట్లో నాయకత్వంలోంచి బయటికి రా. నీ నాయకత్వం నీదే. దేవుడు నీకు ఒక నాయకుడిగా చేశాడు. ఎప్పుడైతే తండ్రి యొక్క నాయకత్వం కింద ఉన్నాడో కుమారుడు నాయకుడిగా ఎదగలేడు. ఎప్పుడైతే నాయకుడిగా ఉండడో భార్యకు ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తాయి, ఇన్సెక్యూరిటీ వస్తుంది. భార్య భర్త యొక్క పంచన లేకపోతే ఆయన యొక్క నీడలో ఎంతో సంతోషంగా ఉండాలి అంటే భర్త నాయకుడే ఉండాలి. అందుకనే మనం పిల్లల్ని పెంచేటప్పుడు మగ పిల్లల్ని నాయకులుగా ఉండడానికి తయారు చేయాలి. నాయకులుగా ఉండడానికి తయారు చేయాలి. ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది. మగపిల్లల తండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హీఈస్ గోయింగ్ టు బి ఏ లీడర్. సో ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? ఈ నాయకుని దగ్గర నుంచి ఈ చిన్న నాయకుడు నేర్చుకుంటాడు. చాలా మంది ఇంట్లో నాయకత్వం అప్పటికే ఆమె తీసేసుకుని ఉంటుంది. మీకు తెలియదు కానీ నేను చేస్తానండి. ఈమె చాలా తెలివైంది, ఆయనకంటే చాలా తెలివైంది. అందుకనే నాయకత్వం ఈయన ఇచ్చేసి ఉంటాడు కొన్నిసార్లు. అవునులే, నువ్వు బాగా చేస్తావు, నువ్వు చెయ్యి, నువ్వు అన్ని బడ్జెటింగ్ అంతా నువ్వే. అలాగా నాయకత్వాన్ని ఇచ్చేసినటువంటి హస్బెండ్స్ ఉంటారు. అలాంటి కుటుంబాల్లో పెరిగినటువంటి మగపిల్లలు నాయకులుగా ఉండరు. వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది పెళ్ళైన తర్వాత. అందుకనే తల్లిదండ్రులైన వాళ్ళు తమ పిల్లల్ని నాయకులుగా ఉండడానికి, మగపిల్లల్ని నాయకులుగా ఉండడానికి సిద్ధపరచాలి, ఆడపిల్లల్ని కాదు. తర్వాత వద్దాం వాళ్ళందరికీ. దేవుడు చెప్పాడు కమ్ అవుట్ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఆడపిల్లలు కూడా అంతే. చాలా మంది ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఈ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ బంధంలోంచి బయటికి రారు. See, naturally, women are emotional beings and they are very much attached to their parents, particularly girl to the father. Isn't it? Correct? మీ భార్యను అడిగితే చెప్తారు. అలాగే అమ్మ కూడా చాలా అటాచ్ అయి ఉంటారు. చిన్నప్పటి నుంచి అన్ని బాధలు కష్టాలు తనతోనే షేర్ చేస్తున్నారు కాబట్టి. కాబట్టి పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా సెల్ ఫోన్ అయితే ఎవరు చెప్తారు? అమ్మకు కానీ నాన్నగారికి చెప్తారు. కానీ దేవుడు అంటాడు వద్దు, నీ సమస్యని, నీ ఎమోషనల్ అవుట్లెట్ని నేను సప్లై చేశాను హస్బెండ్లో, నీ హస్బెండ్ తోటి చెప్పు. దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికని మన కోసం చేశాడు. ఏంటంటే ఎమోషనల్గా, సైకలాజికల్గా ఒక సహాయాన్ని దేవుడు భార్యలో భర్తలో ఉంచాడు. సాటి అయిన సహాయం అన్నాడు ఆయన. ఇక అన్ని విషయాల్లో కూడా సాటి అయిన సహాయం. నౌ యూ బోత్ ఫార్మ్ ఏ యూనిట్. మీరిద్దరూ కలిసి ఒక యూనిట్ ఫామ్ అవ్వండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దిట్ ఈస్ సంథింగ్ అబౌట్ లీవింగ్. ఈ లీవింగ్ అనేది ఒక డెలిబరేట్గా జరగాలి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఒక జరగాల్సిందే. అది పెయిన్ఫుల్గా ఉన్నా కూడా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎస్, నౌ ఐ ఆమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ. నేను నీకు, నువ్వు నాకు.
మన ఇద్దరిని దేవుడు ఒక యూనిట్గా కట్టాడు. దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు నీ యొక్క అవసరాలు తీర్చడానికి. దేవుడు నన్ను నీకు ఇచ్చాడు నీ అవసరాలు తీర్చడానికి. నౌ లెట్ us బీ టుగెదర్. తల్లిదండ్రుల మీద ఇక ఆధారపడకూడదు. తల్లిదండ్రుల మీద ఇప్పటిదాకా ఆధారపడ్డాం. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేశారు. ఇక ఇక్కడి నుంచి మనం ఒకరి మీద ఒకరు ఆధారపడడానికి ఒకటిగా చేయబడ్డాం అనేటువంటి ఒక చక్కటి అండర్స్టాండింగ్ వాళ్ళకి రావాలి. లీవింగ్లో వాళ్ళ యొక్క ఇష్టాలు కూడా తీర్చబడడం జరుగుతాయి. నాయకత్వం చక్కగా వస్తుంది. వాళ్ళు క్లీవింగ్కి దగ్గర అవుతారు. సో కొన్నిసార్లు ఈ లీవింగ్ అనేది కేవలం మనం ఈ ఫిజికల్ లీవింగ్, ఎమోషనల్ లీవింగ్ అనుకుంటున్నాం. ఇంకొక కొన్ని లీవింగ్స్ ఉన్నాయి. అవేంటంటే తల్లిదండ్రుల ఇంట్లో ఒకవేళ తల్లిదండ్రులు కానీ అవిశ్వాసులు అయితే, తల్లిదండ్రులు కానీ క్రైస్తవేతరులు అయితే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. విశ్వాస సాంప్రదాయాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన సాంప్రదాయాలు కూడా తల్లిదండ్రులు పాటిస్తూ ఉంటారు. అప్పుడు కొడుకుగా నువ్వు చెప్పడానికి వీల్లేదు. నాన్నగారు తప్పండి ఇది అని అంటే, నోరు మూసుకో, మా తాత చేశాడు, నువ్వెవడు నిన్ను కాక మొన్న పుట్టి నాకు చెప్తావు అని మూసేస్తారు నోరు. చెప్పడానికి వీల్లేదు. అది వాళ్ళు ఎంతో కాలం నుంచి ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం. అది నువ్వు తప్పని చెప్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే, అంటే ఇంతమంది తప్పు చేశారా, అరే ఏమైనా అర్థం ఉందరా నీకు, ఊరికినే వస్తారనుకున్నావు ఆ సాంప్రదాయం అంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా కూడా. సో సాంప్రదాయాలు కొన్నిసార్లు ఎంత పాతుకుపోతాయంటే, వాడికి అర్థం తెలియకపోయినా కూడా అది చెయ్యకపోతే ఆ కుటుంబంలో చాలా తక్కువగా చూస్తారు. అది ఒక హైందవ ఆచారమైనా, ఒకవేళ అది క్రైస్తవ ఆచారం కాకపోయినా, కొన్నిసార్లు దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నా కూడా అవి చేస్తూనే ఉంటారు. అలాగా ఎప్పుడైతే బయటకు వస్తామో, ఎప్పుడైతే ఒక వివాహ బంధంలోకి వస్తామో, వీటిని కూడా ధైర్యంగా విడిచిపెట్టడానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఆ అధికార యంత్రాంగం కిందే ఉన్నామో, అరే ఎవరి పేరు పెడుతున్నారా మీ అబ్బాయికి అంటాడు నాన్నగారు. ఎవరి పేరు పెట్ట, మా నాన్నగారి పేరు పెట్టాల్సిందని ఉంటుంది, మా నాన్నగారి పేరు పెట్టాల్సిందని ఇవ్వండి. అక్కడి నుంచి ఇంకో ఫోన్ వస్తుంది, అబ్బాయికి ఏం పేరు పెడుతున్నారు, మా తాత పేరు పెట్ట, మా నాన్న పేరు పెట్టచ్చు కదా అని ఉంటుంది. ఇటు నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో వీళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఏం పేరు పెట్టాలి, కనీసం వాళ్ళ పేరు పక్కన ఏదో ఒక చిన్నదన్నా తగిలిద్దాం. కనీసం శాంతమ్మ అని ఉందనుకోండి, మా అమ్మ ఏమని అనుకుంటుందేమో, సెరీనా అని పెడదాంలే, ఏదో ఇంగ్లీష్లో మార్చి. కానీ ఫ్రీడమ్ ఉండదు కొన్నిసార్లు ఏం పేరు పెట్టాలో. ఇద్దరు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నడిపింపుని బట్టి పెడదామా, లేకపోతే మనం ఏదైనా ఒక ఆలోచించుకుందామా అనడానికి ఫ్రీడమ్ ఉండదు. అధికారి ఎంత, నాన్నగారు అది మాకు వదిలిపెట్టండి దయచేసి అని ప్రేమగా చెప్తే మంచిది. నాన్నగారు అది మేము ప్రార్థన చేసుకుంటామండి, ఆ విషయం దయచేసి మాకు వదిలిపెట్టండి. చాలా ప్రేమగా, చాలా ఫామ్గా ఈ సత్యాన్ని తల్లిదండ్రులకి తెలియపరచడం అనేది చాలా మంచిది. కఠినంగా కాదు, చాలా ప్రేమపూర్వకంగా, చాలా జ్ఞానయుక్తంగా. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి, వాళ్ళు గాయపడకూడదు. చాలా జ్ఞానయుక్తంగా, ప్రేమపూర్వకంగా చెప్పేటువంటి విధానం ఉంది. పెళ్ళైపోయిందని మాకు దయచేసి మాకు మీకు సంబంధం లేదు, దేవుని వాక్యం చెప్తుంది బయటికి రమ్మని, అంతే, ఇంక ఇవాళ నుంచి ఇంతే అనకూడదు. అలా అనకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు అలా చెప్పట్లేదు. ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో సంతోషంగా వాళ్ళని హర్ట్ చేయకుండా అలా చేయాలి. సో లీవింగ్ అనేది దాంట్లో దేవుడు వీటినన్నిటినీ ఉంచాడు. అండ్ ఓకే నెక్స్ట్ రైట్, ఒక 5 minutes బ్రేక్ ఇస్తాం లీవింగ్ తర్వాత. సో యూ కెన్ లీవ్ నౌ. బయటికి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళడానికి లేకపోతే ఒక 5 నిమిషాలు టీ తాగిన తర్వాత అగైన్ విల్ కంటిన్యూ. అమ్మ మీరు ఉపయోగించుకోండి, పక్కన బాత్రూమ్ ఉంది, దయచేసి ఉపయోగించుకోవచ్చు. ఒక 5 minutes అట్లా లేచి నిలబడినా, మీరు రిలాక్స్ అయినా,
మళ్ళీ వీఆర్ కంటిన్యూ ద సెషన్ అగైన్. మళ్ళీ లంచ్ వరకు బ్రేక్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి బ్రేక్నే యూజ్ చేసుకోండి. మీరు ఏమైనా బాత్రూమ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి, మళ్ళా తర్వాత మేము డోర్లు మూసేస్తాం, జాగ్రత్త.